హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు స్పెషల్ డిష్ చికెన్ రోస్ట్ రోటీస్ అండ్ చపాతీస్ రైస్లోకి టమాటా చార్ అండ్ పప్పు చార్ కాంబినేషన్తో చికెన్ రోస్ట్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ రోస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాము. 1 kg ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. 1 kg చికెన్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నింటిని మిక్స్ చేసుకొని చికెన్ని 1 అవర్ సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ పక్కకు పెట్టుకొని ఉంచుకోవటం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ రోస్ట్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ 1 అవర్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ని అంతా తీసివేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత చికెన్లోకి ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ ఒక 1 స్పూను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కరివేపాకు అండ్ మిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకొని చికెన్లోని వాటర్ అంతా కుక్ అయ్యేంత వరకు చికెన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చికెన్లోని వాటరే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోనికి 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ధనియాలని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు అండ్ జీలకర్ర వీటిని కూడా ధనియాల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మనము రోస్ట్ చేసుకోవాలి. మనం ఇందులో ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేసుకోమండి. చికెన్లోకి సరిపడా మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని ఒక 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న చికెన్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయిందండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కుక్ అయిపోయి చికెన్ డ్రైగా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకొని గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటూ చికెన్ని మనము మసాలా పేస్ట్లో కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి చికెన్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా గరిటె పెట్టు మిక్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ చికెన్ మనము మసాలా పేస్ట్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్లో నుంచి ఆయిల్ చూసారు కదా పైకి ఎలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన చికెన్ రోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లేనండి. ఫైనల్గా మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా మనం చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ చికెన్ రోస్ట్ చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్లోకి టమాటా చార్ కానీ పప్పు చారు కానీ కాంబినేషన్తో తింటే ఈ చికెన్ రోస్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరందరూ చికెన్ రోస్టు ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం దాత్వి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.